నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం. రేపటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్ ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఏపీలో మరోసారి ఐఏఎస్ అధికారులు ట్రాన్స్ఫర్. 62 మంది ఆఫీసర్లకు స్థానచలనం చేసిన ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంపై జగన్ అభాండాలు మోపడం సరికాదు. మాజీ సీఎంకు పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్న రాయదుర్గం ఎమ్మెల్యే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు రోజు ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంక సమాచారం, విశ్లేషణలతో పాటు ఉపాధి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్లో లోటు తదితరాలను ఆర్థిక సర్వే వెల్లడించనుంది. ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందించింది. ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలలో 90 ఏళ్ల నాటి పౌర విమానయాన చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం సహా 6 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ బడ్జెట్కు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే ఇవాళ ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ ఝాన్సీ. రేపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఈ రోజు అంటే రేపు వచ్చేసి రాజధానికి సంబంధించిన అధికారుల వాళ్ళతో మాత్రం చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు 11 గంటలకు మాత్రం చర్చలు జరిగిన తర్వాత రేపు జరిగే ఈ పార్లమెంట్ సమావేశంలో ఎటువంటి బడ్జెట్ పెట్టాలి, ఈ బడ్జెట్ కి సంబంధించి ఎలా అనే దాని మీద మాత్రం కార్యాచరణ చేపట్టడం ఉంది. అంతేకాకుండా ఈసారి చూసుకుంటే గతంలో పోల్చుకుంటే ఈసారి పార్లమెంట్ సమావేశం చాలా డిఫరెంట్ గా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఈసారి అధికార పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మాత్రం గట్టి పోటీ ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ లో జరిగే సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కేంద్రానికి ఎటువంటి నిధులు కావాలి, ఏ రాష్ట్రానికి ఎంత నిధులు కావాలి, ఆ నిధుల మీద పూర్తి సమాచారం కోసం అదే ఈసారి రెండు పార్టీలు అంటే ఇది ప్రతిపక్షం కానీ అగ్రపక్షం కానీ పార్లమెంట్ లో గట్టిగా అడిగే పరిస్థితి ఉంది. అంతేకాకుండా వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంక సమాచారంతో పాటు విశ్లేషణతో పాటు ఉపాధి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్ తో పాటు తదితర వాటి మీద సర్వే చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. థ్యాంక్ యూ సుధాకర్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన నేపథ్యంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఒకేసారి ఏకంగా 62 మంది ఆఫీసర్లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ, కమిషనర్గా శేషగిరి, టెక్స్టైల్ శాఖ కమిషనర్గా రేఖారాణి, సెర్ఫ్ సీఈఓగా వీరపాండ్యన్, భూ సర్వే డైరెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు, ఏపీ మార్క్ఫెడ్ ఎంపీగా మంజీర్ జిలానీ తదితరులను నియమించింది. కాగా ప్రభుత్వం ఒకేసారి 62 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రతిష్టాత్మక లష్కర్ బోనాల జాతర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు నిర్వాహకులు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. జాతరకొచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెళ్లు, ఫలహార బండ్ల ఊరేగింపు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దేవతను దర్శించుకోనున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం, నైరుతి రుతుపవనాల జోరు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా ముసిరేసింది. ఇప్పటికే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 2 రోజుల్లో అంటే ఇవాళ, రేపు తెలంగాణలోని నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. అందుకే వాతావరణ శాఖ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, సిరిసిల్ల, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. బంగాళాఖాతంలో వాయుగుండం, నైరుతి రుతుపవనాల జోరు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా ముసిరేసింది. ఇప్పటికే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 2 రోజుల్లో అంటే ఇవాళ, రేపు తెలంగాణలోని నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. అందుకే వాతావరణ శాఖ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, సిరిసిల్ల, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ ఝాన్సీ. గత 3 రోజులకు వస్తున్న భారీ వర్షాలకు మాత్రం రాష్ట్రం మొత్తం అతలాకుతలం ఉందనుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూస్తుంటే మాత్రం 6 జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా 7 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జరిగింది. అయితే ఆరెంజ్ అలర్ట్ మాత్రం చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి భారీ నుంచి అతి భారీ వర్షం వస్తే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాలు మాత్రం చూసుకుంటే ఇటు ములుగు, భూపాలపల్లి, మహబాద్ ఇటువంటి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అయితే ఈ రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో మాత్రం ఎక్కడ వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటాయో, భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రాంతాలు మాత్రం ఏజెన్సీ ప్రజలు కానీ అలాగే నీటి మట్ట ఎక్కువ ఉన్న ప్రాంతాలు మాత్రం బయటికి వెళ్ళకూడదని అధికారులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు జిల్లాలకు సంబంధించి మాత్రం ఇటు జిల్లా కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ ఖచ్చితంగా వాటర్ ప్రవాహం నేపథ్యంలో మాత్రం ఎవరు బయటికి రావద్దు. ఖచ్చితంగా బయటకు వచ్చినా మాత్రం సమాచారం ఉంటేనే మాత్రం బయటకు రండి, లేని పక్షంలో బయట రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం ఎక్కువగా గోదావరి పరిసర ఉన్న ప్రాంతాల్లో మాత్రం నీటి మట్ట ఎక్కువ జరిగింది. రాత్రి 12:18 గోదావరిలో వాటర్ ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల అధికారులు మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇటు భూపాలపల్లి జిల్లాలో చూసుకుంటే మాత్రం మేడిగడ్డకు మాత్రం భారీ వరద నీరు రావడం జరిగింది. ఈ భారీగా వరద నీరు రావడం వల్ల మేడిగడ్డ నుంచి పైన చూస్తున్న వరద నీరు మాత్రం మొత్తం అధికారులు మాత్రం కిందికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ములుగు జిల్లాలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర పైనుంచి వస్తున్న భారీ వర్షాలకు పైనుంచి వస్తున్న వరదను మాత్రం కిందికి వచ్చే పంపించే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రము గత 3 రోజులకు వస్తున్న భారీ వర్షాలకు ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా
టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఎవరికైనా అవాంఛనీయ సంఘటన వెంటనే ఈ నెంబర్కు ఫోన్ సమాచారం ఇవ్వండి. అధికారులు అప్రమత్తంగా ఉంటారు, అక్కడికి వచ్చేసి చర్యలు చేపట్టే విధంగా చూసుకుంటారు. అంతేకాకుండా మాత్రం ఈ మధ్య చూసుకున్న మాత్రం గత 3 రోజుల కోసం భారీ వర్షాలు మాత్రము భూగత మాత్రం చాలా ఉగ్రరూపం దాల్చుంది. పర్యాటకులు కూడా అక్కడ రావద్దని చెప్పి అధికారులు కానీ, ఇటు అటవీ శాఖ అధికారులు కానీ, ఇటు జిల్లా కలెక్టర్ కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రాత్రి కురిసిన భారీ వర్షాలు మాత్రము తెలంగాణ నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ వెళ్లే దారిలో మాత్రం వాజేడి వెంకటాపురం ఒక కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోయి వరద ప్రవాహం ఎక్కువ మాత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఛత్తీస్గఢ్ వెళ్లే వారు మాత్రం వయా భూపాలపల్లి నుంచి కాటారం అలా ఆ విధంగా ఛత్తీస్గఢ్ అంటే భూపాలపల్లి నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళాలి, వెంకటాపురం నుంచి వెళ్ళకపోని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మాత్రం మరో 2 గంటలు అంటే మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం అధికారులు చాలా అప్రమత్తమవుతున్నారు. రాష్ట్ర మంత్రి సైతం ఆయా జిల్లా కలెక్టర్ తోటి సమాచారం కోసం మాత్రం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటన మాత్రం వెంటనే అధికారులు స్పందించాలి, ఖచ్చితంగా అక్కడ వెళ్ళేసి అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం చేదోడుగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. జాన్సీ. థ్యాంక్ యూ సుధాకర్. ఒంటరి మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని మహబూబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహమ్మద్, ఉమా అనే 2 వృద్ధులను టార్గెట్ చేస్తూ బంగారం దొంగతనం చేశారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి బయటకు వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లినా తమ వస్తువులకు భద్రత ఏర్పరచుకోవాలని ఆయన తెలిపారు. అంటే ఎలక్షన్ కన్నా ముందు ఒక 2 కేసులు మన హన్వాడ ఏరియాలో అయినాయి. అంటే ఈ మన బస్ స్టాండ్ దగ్గర కానీ ఎక్కడన్నా ముసలోళ్ళు ఉంటారు కదా, ఏజ్డ్ వాళ్ళ దగ్గర చెవుల కమ్మలు కానీ బంగారం కానీ ఏదైనా ఉండి చూసి వాళ్ళని టార్గెట్ చేస్తారు. వీళ్ళు షేక్ మొహమ్మద్ అని మన మహబూబ్నగరే, ఇంకొక ఆమె పేరు ఉమా, ఈయనకు దోస్తు. ఇద్దరు కలిసి ఏం చేసిరంటే మన ముసలోళ్ళు అమాయకులు ఉంటారు కదా బస్ స్టాండ్ దగ్గర సింగిల్గా నిలబడతారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఎక్కడికి పోవాలని అడుగుతారు. వాళ్ళు మేము పలానా ప్లేస్కి పోవాలంటే మేము అటే పోతున్నాం రాయండి అని చెప్పి ఎక్కించుకొని పోయి వాళ్ళని మాయమాటలు చెప్పి ఊరు బయటికి తీసుకుపోయి ఆ ఊరు బయట అంటే ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోయి సాయంత్రం పూట ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోయి వాళ్ళని భయపెట్టి ఆ చెవుల కమ్మలు సంపుతామని భయపెట్టి మొత్తము గుంజుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న పుస్తలు కానీ రింగులు ఉంటాయి కదా, చిన్న చిన్న చెవుల రింగులు, అవన్నీ అవి మొత్తం ఇప్పటి వరకు 5 కేసులలో అట్లా దొంగతనం చేసారు వాళ్ళు. 5 కేసులలో 9 తులాల బంగారం పోయింది. మా సిఐ గారు, ఎస్ఐ గారు, మహబూబ్నగర్ రూరల్ సిఐ అండ్ రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ టీము వీళ్ళందరూ అంటే చాలా రోజుల నుంచి వీళ్ళ గురించి నిఘా పెట్టడం జరిగింది. బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఇక్కడ సీసీ ఫుటేజ్ చూసి అటు చేసి చూసి మొత్తానికి ఈరోజు అయితే 11 గంటలకు అనుమానంతో అంటే ఆటో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ వెహికల్ వచ్చింది. అంటే వెహికల్లో ఒక డ్రైవరు, ఒక సింగిల్ లేడీ, 2 అమ్మాయి అంటే ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. ఆ లేడీ ఎవరు ఉండని చెప్పి వెహికల్ చెక్ చేస్తుంటే ఈరోజు 2 వచ్చిండ్రు. వాళ్ళని అనుమానంగా చెక్ చేస్తే అంటే వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఈ దొంగతనాలు 5 దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది. అందులో అన్నీ రికవర్ చేసినాం. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈరోజు ఇక్కడ అప్పన్నపల్లి బ్రిడ్జి దగ్గర ఉదయం 11:30 ఏం గాయం చేయలేదు కానీ సంపుతాన్ని భయపెట్టినారు. ఇవ్వకపోతే అరుస్తారు కదా ముసలోళ్ళు, వీళ్ళు ఏజ్ అంతా ఒక్కోళ్ళు చూస్తే 65, 60, 70 సంవత్సరాలు కూడా ఉంది. ఒక ఆమె ఊరి చివరికి లాస్ట్కి ఎవరు లేని ప్రదేశాలను తీసుకుపోతారు. ఆటో ఆపి కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య ఆర్ శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జేఎన్టీయూలో వివిధ విభాగాల్లో ఆయన పనిచేశారు. కాగా విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేస్తారని ఉపకులపతి శ్రీనివాసరావు అన్నారు. నా పేరు డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జేఎన్టీ కాకినాడ. నేను గత 26 సంవత్సరాలుగా జేఎన్టీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నాకు జేఎన్టీలో నేషనల్ అవార్డు వచ్చింది, అదేవిధంగా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది. నేను జేఎన్టీలో వివిధ హోదాల్లో పనిచేశాను. డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్గా, అదేవిధంగా డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్గా కూడా వర్క్ చేశాను. నాకు
ఈ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అనేది రీసెంట్గా 2 రోజుల క్రితం ఇచ్చారు. నేను ఈరోజు ఇక్కడ రిపోర్ట్ చేశాను. నా మొదటి ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ క్లాసులు రెగ్యులర్గా జరగాలి. అఫ్కోర్స్ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, బట్ నేను ప్రాధాన్యత ఇచ్చేది మాత్రం ప్రస్తుతం క్లాసులన్నీ రెగ్యులర్గా జరుగుతూ పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలనేది మెయిన్ ఉద్దేశం. మిగతా కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 పర్యవేక్షించి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పాము కరిచి ఆసుపత్రికి వచ్చిన మహిళకి వైద్యం అందించకుండా డాక్టర్లు ముచ్చట్లకు పరిమితమయ్యారు. వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ కూలీ పనిలో భాగంగా పొలంలో పనికి వెళితే పాము కాటు వేసింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ఓపీ రాయడానికి సుమారు 15 నిమిషాలు అది పూర్తి చేసి లోపలికి వెళ్లారు. కానీ మళ్లీ టెస్టులు చేయించుకుని రండి అంటూ సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఫైల్ తీసుకుని రండి అంటూ డాక్టర్లు టైం వేస్ట్ చేస్తున్నారు. దీనిపై జిల్లా వైద్య శాఖ తక్షణమే స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేషెంట్ బంధువులు కోరారు. ఏం కాదు, ఇందాక రెస్పాండ్ ఇది లెక్కలేదు. మీకు 100 కేసులు చూస్తారు మీరు. ఇది రెస్పాండ్ గారు మీరు కనీసం కుర్చీలోంచి లేచి పాంగల్సిన చూడరా మీరు కూర్చొని. ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన షాక్తో మాజీ సీఎంకు పిచ్చి పరాకాష్ఠకు చేరిందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంపై జగన్ అభాండాలు మోపడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందని, అసత్య ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు జగన్ కుట్రకు తెరలేపాడని ధ్వజమెత్తారు. రషీద్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడని ఆరోపించారు. జగన్ తీరును మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. పరిపాలన ప్రారంభమై నెలన్నర గడవక ముందే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేస్తుండడం చూస్తుంటే జగన్కు పిచ్చి ముదిరి పాకాల పడినది అని అనిపిస్తూ ఉంది. జనం ఇచ్చిన షాక్ నుంచి కోలుకోలేని, తేరుకోలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అభాండాలు వేస్తూ ఉన్నాడు. శాంతి భద్రతల సమస్య ఉందని ఒక అసత్య ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే కుట్రలకు తెరదీశాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వందల మంది టీడీపీ నాయకులను, ప్రజలను, మేధావులను, ముఖ్యంగా దళితులను, మైనార్టీలను, బీసీలను వైసీపీ గుండాలు ఊచకోత కోశారు. ఏ ఒక్కరోజైనా శాంతి భద్రతల గురించి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడా అని నేను అడుగుతా ఉన్నా. అతి కిరాతకంగా వైసీపీ గుండాలు హత్య చేస్తే ముఖ్యమంత్రి హోదాలో ఒక్కటంటే ఒక్క రోజైనా కనీసం స్పందించలేదు. మరి ఈరోజు రషీద్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఇద్దరి మధ్య అక్కడుండే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సఖ్యత కుదిర్చి ఉంటే, రాజీ చేసి ఉంటే ఈ హత్య జరిగేదే కాదు. మరి వాళ్ళిద్దరి మధ్య ఉండే వ్యక్తిగతమైన విభేదాలు కానీ, వ్యక్తిబద్ధమైన ద్వేషాలు కానీ తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధం అని నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని నేను అడుగుతా ఉన్నాను. వ్యక్తిగతమైన కారణాలతో జరిగిన హత్యలకు రాజకీయ రంగు పులమడం అనేది రాజకీయ దిగజారుడితనానికి పరాకాష్ఠగా మనం చూడాలి. నిన్న తాడేపల్లిలో బయలుదేరినప్పటి నుంచి ప్రతి క్షణము
ప్రతి అడుగు ప్రచారం కోసం ఉపయోగించుకున్న విధానం చూస్తే రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినట్లు లేదు, ప్రచారం చేసుకోవడానికే తన పర్యటనను జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రజారంజకమైన పరిపాలన ప్రారంభమై నెలన్నర గడవక ముందే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ. భగభగమండే సూర్యుణ్ణి కమ్మేయాలని చూసిన చీకటి యుగయుగాలుగా ఏనాడు నెగ్గిందిలేదు. అలాంటి చీకటి పరదాలను చీల్చుకుంటూ ఉదయించిన సూర్యులను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నమే ఫోర్సైట్స్ టీవీ.